ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు గొల్లా నరసింహ యాదవ్, రాయలసీమ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. సెట్టిపల్లి భూ సమస్యల పరిష్కారం కోసం 3,000 మంది తమ గోడును విన్నవించినట్లు వారు తెలిపారు. తిరుమలలోని ఆర్బీ సెంటర్లోని సుమారు 50 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న 84 కుటుంబాలను డిస్టర్బ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా తిరుపతి మున్సిపాలిటీ డివిజన్లో అభివృద్ధి చేయాల్సిన తాగునీటి ఏర్పాటుతో పాటు వాటర్ ట్యాంకును నిర్మించాలని కోరారు. సీసీ రోడ్లు, కాలువలు కట్టించాలని సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు. టిడ్కో ఇళ్లకు సంబంధించి వెంటనే కేటాయించాలని లబ్ధిదారులకు మొరపెట్టుకున్నారని పేర్కొన్నారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి 20 సమస్యలపై వినతులు వచ్చాయన్నారు. గత ప్రభుత్వంలో మనం చాలా నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారి స్ఫూర్తితో తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు రెండవ ప్రజల సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి, తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. దానికి సంబంధించి ఈరోజు ఈ యొక్క సమస్యల పట్ల నియోజకవర్గాల్లో సమస్యల పట్ల మా పార్లమెంటు పరిధిలోని ప్రజా దర్బారు కార్యక్రమం రెండవ కార్యక్రమాన్ని ఈరోజు తిరుపతి పార్లమెంటు కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి భారీ ఎత్తున కూడా వినతులు రావడం, దానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే సెట్టిపల్లి భూములకు సంబంధించి గతంలో తుడా చైర్మన్గా మేము ఉన్నప్పుడు ఆ యొక్క భూములకు సంబంధించి అన్నీ కూడా సర్వే చేయడం, అక్కడ రైతులకు కానీ అదేవిధంగా పట్టాలు పొందిన సుమారు 3,000 మంది ఆ ఇంటి నివాస స్థలాలను కొనుగోలు చేసిన వాటికి సంబంధించి కానీ ఆ రోజు అన్నీ డివైడ్ చేసి ఏదైతే ఇంటి నివాస పట్టాలు ఉన్నాయో కొనుగోలు చేశారు వాళ్ళందరూ కూడా 50% ఇచ్చేటట్టు నిర్ణయం చేయడం, రైతులకు సంబంధించి కూడా ఏ విధంగా ల్యాండ్కి సంబంధించి వాళ్ళకి ఇవ్వాలో ఆ శాతాన్ని డిసైడ్ చేయడం, ఇవంతా గత 5 సంవత్సరాలకు ముందే జరిగాయి మొత్తం. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సిట్టిపల్లిని ఏదైతే నగరపాలక సంస్థ పరిధిలోకి తీసుకొని రావడం, మళ్ళీ అక్కడ ఏమేమి జరిగింది అనే దానిపైన కూడా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటిపైన కూడా సమగ్ర విచారణ చేపట్టాలని ఈరోజు ప్రజలందరూ కూడా అక్కడ సిట్టిపల్లి వాసులు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన వాళ్ళు ఈ యొక్క ప్రజా దర్బారుకి ఇచ్చేసిన సందర్భంగా చెప్పడం జరిగింది. ఇది 3,000 కుటుంబాలకు సంబంధించిన సమస్య కాబట్టి దీనిపైన ఈ 5 సంవత్సరాలు ఈ యొక్క నగరపాలక సంస్థలోకి సిట్టిపల్లి భూములను ఇందువల్ల తీసుకురావడం జరిగింది. దాంట్లో ఆంతర్యమేమి, దాంట్లో గతంలో ఉన్న కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే కానీ వాళ్ళ తనయుడు అభినయ్ రెడ్డి కానీ ఏ విధంగా దాంట్లో ఎలాంటి దీనికి పాల్పడ్డారనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని భావిస్తూ ఈరోజు దానిపైన కలెక్టర్ కానీ వెంటనే కూడా ఆ భూములన్నీ కూడా నగరపాలక సంస్థకు కాకుండా